హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్ మెథడాలజీలోని ఎవల్యూషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి వీడియోస్ మన ఛానల్ను డైలీ వస్తూ ఉంటాయి, కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఎవాల్యుయేషన్ అనగా మూల్యాంకనం. మరి ఇందులో రెండు రకాల ఎవాల్యుయేషన్స్ ఉండడం జరుగుతుంది. అది ఫార్మేటివ్ ఒకటి, మరొకటి సమ్మేటివ్. ఫార్మేటివ్ అసెస్మెంట్ మరియు సమ్మేటివ్ అసెస్మెంట్. ఇక్కడ ఫార్మేటివ్ అసెస్మెంటు 4 సార్లు నిర్వహించడం జరుగుతుంది. మరి సమ్మేటివ్ అనేది ఇది 2 సార్లు నిర్వహించడం జరుగుతుంది. SA1, SA2, దీంట్లో FA1, 2, 3, 4. మరి ఫార్మేటివ్ అనగా ఇది నిరంతరం లేదా కొనసాగుతున్న మూల్యాంకనము. ఒక తరగతి గదిలో తీసుకున్నట్లయితే ఒక టాపిక్ని చెప్పిన తర్వాత మూల్యాంకనం చేయడం జరుగుతుంది. బోధన యొక్క ప్రతి దశలో క్రమం తప్పకుండా ఫీడ్బ్యాక్ను ఇస్తుంది. బోధన యొక్క ప్రతి దశలో అంటే గంటకి గాను తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత కూడా ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడు అనేది ఇందులో తెలియచేయడం జరుగుతుంది. ఇది లోపాల గుర్తింపు మరియు వృద్ధి ప్రణాళికను అభివృద్ధి చేస్తుంది. అంటే లోపాల గుర్తింపు పిల్లవాడికి ఎంత మేరకు అర్థమవుతుంది, ఒకవేళ అర్థం కానట్లు ఉంటే మరి దానికి తగ్గట్టుగా ప్రణాళికను రూపొందించి మళ్ళీ బోధన చేయవచ్చు. ఇది సిలబస్లోని భాగాలను పరీక్షించబడతాయి. సిలబస్లో ఏమేమి ఉన్నాయో ప్రతి భాగాలను పరీక్షించబడతాయి. ఇది అనేది ప్రక్రియ ఆధారితమైనది. PO అంటే ప్రాసెస్ ఓరియంటెడ్. నెక్స్ట్ నేర్చుకోవడానికి ఇది ఒక మూల్యాంకనము. నేర్చుకోవడానికి ఇది మూల్యాంకనంగా చెప్పవచ్చు. మెరుగైన బోధన అభ్యాసనను ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లవాడికి తరగతి గదిలో అర్థం కానట్లయితే మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది ఫార్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ సమ్మేటివ్ అసెస్మెంట్లో ఇది టర్మినల్ లేదా ఎండ్ ఎవాల్యుయేషన్. ఇది సంవత్సరం తర్వాత అంటే చివరిలో పెట్టే ఎగ్జామ్స్ లేదా టర్మ్ లేదా కోర్సు ముగింపులో అభిప్రాయాన్ని తెలుపుతుంది. కోర్సు ముగింపు అంటే అయిపోయిన తర్వాత ఫీడ్బ్యాక్ని అయితే ఇస్తుంది. ఇందులో పాసు లేదా ఫెయిల్ను మాత్రమే తెలియజేస్తుంది. ఇంట్లో అర్థం కావడము అనేది ఉండదు. పాసు ఫెయిల్ అనేది 2 మాత్రమే తెలియజేస్తుంది. సిలబస్ను మొత్తం కవర్ చేసే సంపూర్ణ పరీక్ష. ఇది చివరిలో పెడతాం కాబట్టి ఎగ్జామ్స్ని సిలబస్ మొత్తము కవర్ చేయడం జరుగుతుంది. ఇది వ్యక్తుల పనితీరును అంచనా వేస్తుంది. వ్యక్తుల యొక్క పనితీరును పిల్లవాడు ఎంత మేరకు నేర్చుకున్నాడు అనే సంవత్సర కాలంలో వ్యక్తి యొక్క పనితీరును అంచనా వేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫలితం అనేది గణాంకపరంగా అంటే గ్రేడ్ల ఆధారంగా, ర్యాంకుల ఆధారంగా ఉండడం జరుగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే నిర్మాణాత్మక పరీక్షలు, తర్వాత యాన్యువల్ ఎగ్జామ్స్ కానీ సమ్మేటివ్ అసెస్మెంట్ కిందకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫార్మేటివ్ అసెస్మెంట్కి ప్రశ్నపత్రాలు, స్లిప్ టెస్ట్లు, ప్రాజెక్ట్ వర్కులు, నోట్బుక్ రైటింగ్, అబ్జర్వేషన్ షెడ్యూల్స్, చెక్ లిస్ట్ ఇవన్నీ ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకి రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వానిలో ఫార్మేటివ్ అసెస్మెంట్ కిందకి వచ్చే అంశం ఏది అని అడుగుతాడు. కాబట్టి ఇవన్నీ గుర్తుంచుకోవాలి. ప్రశ్నపత్రాలు, స్లిప్ టెస్ట్లు, ప్రాజెక్ట్ వర్కులు, నోట్బుక్ రైటింగ్, అబ్జర్వేషన్ షెడ్యూల్స్ మరియు చెక్ లిస్ట్ ఇవన్నీ ఫార్మేటివ్ అసెస్మెంట్కి వస్తాయి. మరి ఎస్ఏలో నిర్మాణాత్మక పరీక్షలు కానీ ఎగ్జామ్స్ కానీ ఎస్ఏ కిందికి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్. మంచి పరీక్షకు అంటే మంచి నికషకు ఉండవలసిన మంచి లక్షణాలు ఏవి అని అడుగుతున్నాడు. మరి మంచి నికషకు ఉన్నటువంటి లక్షణాలు ఒకసారి చూసుకున్నట్లయితే ఆబ్జెక్టివ్స్ లేదా ఎయిమ్స్, లక్ష్యాలు అనగా అసలు ఎగ్జామ్ను ఎందుకు కండక్ట్ చేస్తున్నాము, వై ద టెస్ట్ ఈస్ కండక్టెడ్, పర్పస్ ఆఫ్ ది టెస్ట్, అసలు పర్పస్ దేనికోసము ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్నాం అనేది ఆబ్జెక్టివ్ లేదా ఎయిమ్స్ తెలియజేస్తుంది. వ్యాలిడిటీ అనగా సప్రమాణత లేదా ప్రామాణికత. ఈ వ్యాలిడిటీ అనేది ప్రశ్నాపత్రం ఎలా ఉంది, సరియగు ప్రశ్నలు ఇచ్చారా లేదా అని తెలియజేస్తుంది. దీనివల్ల పిల్లల యొక్క సామర్థ్యాన్ని వాస్తవంగా పరిశీలించామా లేదా అనే అంశాలను వ్యాలిడిటీ అనేది సూచిస్తుంది. మరి ఇందులో కనుక చూసుకున్నట్లయితే 5 రకాలుగా వ్యాలిడిటీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఫేస్ వ్యాలిడిటీ అనగా ముఖ ప్రామాణికత.
ముఖ ప్రామాణికత అంటే ఫేస్, మనం క్వశ్చన్ పేపర్ తీసుకున్నది అడిగే అందులో ఏమేమి ఉంటాయో క్వశ్చన్ పేపర్స్ యొక్క అపియరెన్స్ అంటే పైన భాగం, ప్రాథమిక వివరాలైనటువంటి టైము, డేటు, మార్క్స్ మరియు సబ్జెక్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ ఉన్నట్లయితే అది ఫేస్ వ్యాలిడిటీ కిందికి వస్తుంది. కంటెంట్ వ్యాలిడిటీ, కంటెంట్ అంటే విషయ ప్రామాణికత, కంటెంట్ అంటే విషయం, వ్యాలిడిటీ అంటే ప్రామాణికత, విషయ ప్రామాణికత. కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు అన్నీ ఇచ్చారా లేదా అని అన్నీ సరిగా ఉన్నట్లయితే కంటెంట్ వ్యాలిడిటీ కిందికి వస్తుంది. ఒకవేళ ఇంగ్లీష్ ఎగ్జామ్ కనుక పెట్టినట్లయితే అందులో కంటెంట్ ఉండాలి, తర్వాత మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉండాలి, నెక్స్ట్ గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే కంటెంట్ మొత్తము కవర్ అయింది, కంటెంట్కి సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఇవ్వబడ్డాయి అని తెలియజేస్తుంది. మూడవది ఆపరేషనల్ వ్యాలిడిటీ, కార్యాచరణ ప్రామాణికత. ఇక్కడ పరీక్షలో ఇచ్చిన కృత్యాలు చేయదగినవిగా ఉండాలి, అతి సులువుగా మరియు అతి కష్టంగా ఉండకూడదు, టైం కూడా మనకు సరిపోవాలి. నెక్స్ట్ స్థాయికి మరియు పరీక్షా సమయానికి తగ్గట్టుగా టాస్క్స్ ఉంటే దానికి ఆపరేషనల్ వ్యాలిడిటీ ఉన్నట్లు. ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అందులో ఒక 5 పేజీల పారా ఇచ్చి పిల్లవాడికి అందులో క్వశ్చన్స్ వెతికి రాయమంటే చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ఒక 10 లైన్లు స్టోరీ ఇచ్చి దాంట్లో ఉన్న క్వశ్చన్స్ వెతికి రాయమంటే రాస్తాడు, కానీ అదే 5 పేజీలు ఇచ్చి దాంట్లో స్టోరీ చదివి దాంట్లో ఉన్న క్వశ్చన్స్ చదవమంటే చదవడు. ఈ స్టోరీ చదవడానికి మాత్రమే టైం సరిపోతుంది, కాబట్టి దానికి ఆపరేషనల్ వ్యాలిడిటీ లేనట్టు. ఒకవేళ అన్నిటికీ సమయం సరిగ్గా సరిపోతే దానికి ఆపరేషనల్ వ్యాలిడిటీ అనేది ఉన్నట్టు. నెక్స్ట్ ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ, బాధ్యక ప్రామాణికత. ఇక్కడ వివిధ రకాలుగా పరీక్షలు పెట్టి వాటి ఫలితాలను వెల్లడించి అభ్యర్థి యొక్క ప్రగతిని కొలవచ్చు. దీనిని ఫ్యాక్షనల్ వ్యాలిడిటీ అంటారు. ఇక్కడ మెంటల్ ఎబిలిటీ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ 2 పరీక్షల ద్వారా పిల్లవాడి యొక్క సామర్థ్యాన్ని పరీక్షించవచ్చు. ఇవి కూడా మెంటల్ ఎబిలిటీ మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ టెస్టులు అనేవి ఫ్యాక్టోరియల్ వ్యాలిడిటీ కిందికి వస్తాయి. నెక్స్ట్ కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ, నిర్మాణాత్మక ప్రామాణికత, కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ. ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని విడివిడిగా పరిశీలించి అంచనా వేయడం, అదే కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ. ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్, మ్యాథమెటికల్ రీజనింగ్, ఇవి ఒక్కొక్క దాని గురించి క్షుణ్ణంగా విడివిడిగా పరిశీలించినట్లయితే దానికి కన్స్ట్రక్ట్ వ్యాలిడిటీ ఉన్నట్లు. నెక్స్ట్ ఆబ్జెక్టివిటీ అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. విషయనిష్టత లేదా వస్తునిష్టత లేదా లక్ష్యాత్మకత, దీనికే మారు పేర్లు. ఆబ్జెక్టివిటీ అనగా విషయనిష్టత, వస్తునిష్టత మరియు లక్ష్యాత్మకత. ఆబ్జెక్టివిటీ అనగా ఒక ప్రశ్నాపత్రాన్ని ఎంతమంది ఉపాధ్యాయులు కరెక్షన్ చేసినా కూడా పిల్లవాడికి సేమ్ మార్క్స్ రావాలి, దానికి ఆబ్జెక్టివిటీ ఉన్నట్లు. ఇక్కడ ఉదాహరణ చూసుకున్నట్లయితే రమేష్ అనే విద్యార్థి యొక్క పరీక్ష పేపర్ని సైన్స్ మాస్టర్ దిద్దిన, మ్యాథ్స్ మాస్టర్ దిద్దిన, తర్వాత ఈవీఎస్ మాస్టర్ దిద్దిన కూడా అతనికి ఒకే రకమైన మార్కులు వచ్చినట్లయితే అతనికి దానికి ఆబ్జెక్టివిటీ ఉన్నట్లు. ఒకవేళ ఒక ప్రశ్నపత్రాన్ని ఒక ఉపాధ్యాయుడు దిద్దినప్పుడు 1 మార్కులు, మరొక ఉపాధ్యాయుడు కరెక్షన్ చేసినప్పుడు ఇంకొక మార్కులు అలా వస్తే దానికి ఆబ్జెక్టివిటీ లేనట్టు. నెక్స్ట్ రిలయబిలిటీ, విశ్వసనీయత. రిలయబిలిటీ అంటే విశ్వసనీయత, పరీక్ష జరిగే తీరు మరియు ప్రశ్నాపత్రం యొక్క క్వాలిటీలను తెలుపుతుంది. పరీక్ష జరిగే తీరు మరియు ప్రశ్నాపత్రం యొక్క క్వాలిటీని ఈ రిలయబిలిటీ అనేది తెలియజేస్తుంది. ఫలితాలు అనేవి నమ్మదగినవా లేదా అనేది తెలియజేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే పిల్లవాడు పరీక్ష ఎన్నిసార్లు రాసినా కూడా ఒకే రకమైన మార్కులు రావాలి. పిల్లవాడు ఈరోజు పెట్టినా, రేపు ఎగ్జామ్ పెట్టినా, ఎల్లుండి ఎగ్జామ్ పెట్టినా కూడా పిల్లవాడికి ఒక పరీక్షలో ఒకే రకమైన మార్కులు వస్తే దానికి విశ్వసనీయత ఉన్నట్లు. ఇందులో ఫస్ట్ది ఇంటర్ రేటర్ రిలయబిలిటీ. ఇక్కడ డిఫరెంట్ పీపుల్స్ ఒకే పరీక్ష రాసినప్పుడు ఇది వర్తిస్తుంది. అంటే రకరకాల విద్యార్థులు తరగతి గదిలో ఉన్నప్పుడు వారందరికీ ఒకే పరీక్ష నిర్వహించేటప్పుడు
మంచిగా చదివే వారికి 80 నుంచి 90 మార్కులు వస్తాయి. యావరేజ్గా చదివే విద్యార్థులకు 60 నుంచి 80% మార్కులు, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి 40 నుంచి 60% మార్కులు కనుక వస్తే దానికి ఇంటర్ రేటర్ రిలయబిలిటీ ఉన్నట్లు అర్థము. ఇక్కడ రకరకాల విద్యార్థులకు ఒకే పరీక్షను నిర్వహించడం, అది ఇంటర్ రేటర్ రిలయబిలిటీ. నెక్స్ట్ రెండవది టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ. ఇక్కడ పేర్లోనే ఉంది టెస్ట్ రీటెస్ట్. టెస్ట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం, ఇది రిలయబిలిటీ. టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ. ఇక్కడ సేమ్ పీపుల్స్ డిఫరెంట్ టెస్ట్, ఒకే విద్యార్థికి లేదా ఒకే రకమైన విద్యార్థులకు వివిధ సమయాలలో మళ్ళీ పరీక్ష నిర్వహించినప్పుడు కూడా వారికి ఒకే రకమైన మార్కులు వస్తే దానికి టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ ఉన్నట్లు. ఇక్కడ పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా ఒకే రకమైన మార్కులు వస్తే దానికి టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ అంటారు. ఇక్కడ మెథడాలజీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు సండే రోజు 10కి 10 మార్కులు వచ్చాయి, ఫ్రైడే రోజు 10కి 5 మార్కులు వచ్చాయి, మరి సోమవారం నాడు 10కి 3 మార్కులే వచ్చాయి. ఇక్కడ లోపించింది ఏదంటే దానికి టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ లేదు అని అర్థము. అదేవిధంగా ఒకవేళ సండే రోజు పెట్టినప్పుడు 10కి 10 మార్కులు, ఫ్రైడే రోజు పెట్టినప్పుడు 10కి 10 మార్కులు, మరియు మండే రోజు కూడా పెట్టినప్పుడు 10కి 10 మార్కులు వచ్చినట్లయితే దానికి టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ ఉన్నట్లు అర్థము. అంటే పరీక్షను ఎన్నిసార్లు నిర్వహించినా కూడా ఒకే రకమైన మార్కులు వస్తే టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ ఉన్నట్లు అర్థము. ఇక్కడ చూడండి, ఒక విద్యార్థికి వివిధ సందర్భాలలో కండక్ట్ చేసిన ఒకే పరీక్షలో దాదాపు ఒకే విధమైన ఫలితాలు తెచ్చుకుంటే టెస్ట్ రీటెస్ట్ రిలయబిలిటీ ఉన్నట్లు. ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ. ఇక్కడ ప్యారలల్ అని ఉంది, పేర్లోనే ఉంది ప్యారలల్. ఒకే సమయంలో వేరు వ్యక్తులకు ఒకే సిలబస్పై వేరు పద్ధతుల ద్వారా పరీక్షించినప్పుడు విశ్వసనీయతను సూచిస్తుంది. ఇక్కడ 10 మంది విద్యార్థులకు ఆబ్జెక్టివ్ టైప్ లాగా ఎగ్జామ్ పెట్టి మరో 10 మంది విద్యార్థులకు ఎస్ఏ పద్ధతిలో పెట్టినప్పుడు కూడా ఇద్దరికి దాదాపుగా ఒకే రకమైన మార్కులు రావాలి. కొంతమంది విద్యార్థులకు ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టినప్పుడు 10కి 10 మార్కులు వస్తే, అదేవిధంగా మరో 10 మంది విద్యార్థులకు అదే ఎగ్జామ్ని ఎస్ఏ రకమైన పద్ధతిలో ఎగ్జామ్ నిర్వహిస్తే అందులో కూడా 10కి గాను 10 మార్కులు వస్తే దానికి ప్యారలల్ ఫార్మ్స్ రిలయబిలిటీ ఉన్నట్లు. నెక్స్ట్ నాలుగవది ఇంటర్నల్ కన్సిస్టెన్సీ రిలయబిలిటీ. ఇక్కడ ఒకే రకమైన విద్యార్థులు మరియు డిఫరెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ పెట్టినప్పుడు కూడా విద్యార్థులకు ఒకే రకమైన మార్కులు రావడాన్ని ఇంటర్నల్ కన్సిస్టెన్సీ రిలయబిలిటీ అంటారు. ఇక్కడ చూడండి, ఒకే పరీక్షలో ఒకే విద్యార్థి వివిధ ప్రశ్నలలో దాదాపు సమానమైన ఫలితాన్ని సాధించాలి, అప్పుడు దానికి ఇంటర్నల్ కన్సిస్టెన్సీ రిలయబిలిటీ ఉన్నట్లు. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జామ్లో ఒక 5 క్వశ్చన్స్ ఇస్తే ఆ 5 క్వశ్చన్లలో దాదాపుగా సమానమైన మార్కులు రావాలి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే యాక్టివ్ వాయిస్ మరియు ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్లో 5కి 5 మార్కులు వచ్చి మరి నెక్స్ట్ క్వశ్చన్లో ప్రిపోజిషన్లో 2కి 5కి 2 మార్కులు వస్తే దానికి ఇంటర్ కన్సిస్టెన్సీ రిలయబిలిటీ లేనట్లు. ఫస్ట్ క్వశ్చన్కి 5 మార్కులు వస్తే రెండో బిట్లో ఉన్న క్వశ్చన్స్కి 5 మార్కులు రావాలి, అలాంటప్పుడే ఇంటర్ కన్సిస్టెన్సీ రిలయబిలిటీ ఉన్నట్లు. అలా కాకుండా ఫస్ట్ బిట్లో ఉన్న 5 క్వశ్చన్స్కి 5 మార్కులు వచ్చి రెండవ బిట్లో ఉన్నటువంటి 5 క్వశ్చన్స్కి 2 మార్కులు వస్తే దానికి ఐసీఆర్ లేనట్లు, అంటే ఇంటర్ కన్సిస్టెన్సీ రిలయబిలిటీ లేనట్లు. ఇవి రిలయబిలిటీలో ఉన్న రకాలు. ఇక్కడ టెస్టుకు ఉన్న 4వ క్వాలిటీ స్కోరింగ్. ఇక్కడ సబ్జెక్టివ్ టెస్ట్లో స్కోర్ చేయడం కష్టం, కానీ ఆబ్జెక్టివ్ టైప్లో ఎగ్జామ్ పెట్టినప్పుడు పిల్లలు స్కోరింగ్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు స్కోరింగ్ చేసే విధంగా ఎగ్జామ్ను నిర్వహించాలి. ఇక్కడ రూబ్రిక్స్ లేదా ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ బిట్లో సూచన ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రింది వానిలో సరి అయిన సమాధానాన్ని ఎంచుకోండి అంటాడు, లేదా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ బ్రాకెట్లో ఏ అండ్ ద అలా ఇస్తే కరెక్ట్ అవుతుంది. లేదా అలా ఇవ్వకుండా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఏ అండ్ ద అలా ఇచ్చినప్పుడు విద్యార్థి బ్రాకెట్లో ఏది పెట్టినా కూడా మనకు కరెక్టే అవుతుంది. కాబట్టి ఫస్ట్ విధానంలో ఇచ్చినట్టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్
ఆర్టికల్స్ అని బ్రాకెట్లో ఏ అండ్ ద అలా ఇస్తే మనకు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైం. పిల్లలు రాసేటప్పుడు టైం సరిపోయే విధంగా ఉండాలి. ఒక ఎగ్జామ్ని నిర్వహించినప్పుడు టైం సరిపోయే విధంగా ఉండాలి. ఇప్పుడు 100 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో 50 క్వశ్చన్స్ చేసేసరికి సమయం అయిపోతే దానికి టైమింగ్ అనేది ఉండదు, లోపించినట్లు. పిల్లలు చదివే విధంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, మరియు ఇన్ టైంలో ఎగ్జామ్ అయిపోయే విధంగా ఉండాలి. ఇక్కడ డిస్క్రిమినేటరీ అనగా అన్ని స్థాయిల విద్యార్థులు ఆన్సర్ చేయగలిగే విధంగా ప్రశ్నలు దాంట్లో ఉండాలి. యావరేజ్ స్టూడెంట్ కానీ, టాపర్ కానీ, బిలో యావరేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ అన్ని స్థాయిల విద్యార్థులకు అనుగుణంగా ఎగ్జామ్ పేపరు ఉండాలి. అందులో క్వశ్చన్ పేపర్ కనుక తీసుకున్నట్లయితే అందులో 20% ఈజీ క్వశ్చన్స్ ఉండాలి. నెక్స్ట్ కవరేజ్. సిలబస్లోని అన్ని టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ రావాలి. అంటే బ్లూ ప్రింట్ ఆధారంగానే క్వశ్చన్ పేపర్ తయారు చేయాలి. ఒకే టాపిక్లో ఇప్పుడు 10 టాపిక్లు ఉన్నాయంటే 5 టాపిక్ల నుంచే క్వశ్చన్స్ ఇస్తే దానికి కవరేజ్ అనేది క్వాలిటీ ఉండదు. ఒకవేళ 10 టాపిక్లు ఉంటే 10 టాపిక్ల నుంచి 10 క్వశ్చన్స్ ఇస్తే దానికి కవరేజ్ అనే క్వాలిటీ ఉంటుంది. ఇక్కడ అన్ని టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. బ్లూ ప్రింట్ ఆధారంగానే క్వశ్చన్ పేపరు ఉండాలని చెబుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ ఎకనామికల్ మరియు ప్రాక్టికల్. ఖర్చు మరియు కాలము రెండు తగు విధంగా ప్రాక్టికల్గా ఉండాలి. ఎగ్జామ్ కనుక పిల్లలకి నిర్వహిస్తే ఎకనామికల్గా అందరికీ కొనే విధంగా ఉండాలి. ఆ ఎగ్జామ్ రాసే విధంగా, పర్చేస్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ యూజబిలిటీ. సరైన సౌకర్యాలు కల్పించాలి. యూజబిలిటీ అంటే ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహించినాం, క్లాస్ రూమ్లో ఎగ్జామ్ కనుక నిర్వహిస్తే దాని తగ్గట్టు వెలుతురు ఉండాలి, ఫ్యాన్స్ ఉండాలి, లైట్లు ఉండాలి, తాగడానికి వాటర్ ఉండాలి, బెంచెస్ మరియు టాయిలెట్లు ఇవన్నీ ఉన్నప్పుడే పిల్లవాడు సమర్థవంతంగా ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మంచి పరీక్షకు ఉండవలసిన లక్షణాలు.